యుద్ధం. ఈ రెండు పదాల మాట వింటే ప్రపంచ దేశాలు కలవరానికి గురవుతున్నాయి. గత 4 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు అనూహ్య మార్పులొచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలోని గాజా ఇజ్రాయెల్ యుద్ధంతో పాటు తాజా ఇరాన్ యుద్ధం వరకు జరిగిన ఉద్రిక్తతలు ప్రపంచ ఆయుధ మార్కెట్ను పూర్తిగా మార్చేశాయి. ఆయుధం లేకపోతే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో యుక్రెయిన్ నిరూపించింది. అణ్వాయుధాలు ఉన్న ఈ దేశం 1994లో వాటిని రష్యాకు అప్పగించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి చేయడంతో యుక్రెయిన్ నిస్సహాయంగా ఉండిపోయింది. ఆయుధ నిల్వలు లేక రష్యా ముందు చేతులు ముడుచుకుని మోకరిల్లింది. ఫలితంగా ఇప్పుడు 20% భూభాగాన్ని యుద్ధంలో యుక్రెయిన్ కోల్పోయింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్ యుద్ధంలోనూ ఆయుధాలే కీలకంగా మారాయి. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్లు, మిసైళ్లతో ఎదురుదాడి చేసింది. కానీ తనపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను మాత్రం అడ్డుకోలేకపోయింది. అగ్రదేశం చేస్తున్న దాడులను చేష్టలుడిగి ఇరాన్ చూస్తూ ఉండిపోయింది. ఫలితంగా ఇరాన్ భారీ విధ్వంసానికి గురైంది. ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఎయిర్ ఫోర్స్ లేకపోవడంతో ఇరాన్ తీవ్రమైన నష్టాలు మూటగట్టుకుంది. దేశానికి పెద్ద దిక్కైన సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇరాన్ కోల్పోయింది. మరో 3600 మంది ముఖ్యమైన నాయకులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇస్ఫహాన్, ఫోర్డో వంటి అణు పరిశోధన కేంద్రాలతో పాటు క్షిపణి లాంచర్లు, వందలాది డ్రోన్ తయారీ కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పర్షియన్ గల్ఫ్, హార్మోజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ నౌకాదళానికి చెందిన 155 నౌకలు ధ్వంసమయ్యాయి. అమెరికా జరిపిన దాడుల్లో సుమారు $1,00,000 కోట్ల మేర ఇరాన్ నష్టపోయింది. ఒకవేళ ఇరాన్ వద్ద అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, బలమైన ఎయిర్ ఫోర్స్ ఉండి ఇంత విధ్వంసం జరిగేది కాదు. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నాయి. అందుకే ఆయుధ నిల్వలను పెంచుకునేందుకు ఇప్పుడు చాలా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా పొరుగు దేశాలతో ముప్పు ఉన్న దేశాలు మరింత వేగంగా అప్రమత్తమవుతున్నాయి. అందుకు భారత్ కూడా మినహాయింపు ఏమీ కాదు. ఆయుధాగారాన్ని భారత్ మరింత స్ట్రాంగ్గా మారుస్తోంది. శత్రువులు ఏ క్షణంలో దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా ఆయుధాలను మోహరిస్తోంది. ఆయుధాల డెలివరీని వేగవంతం చేసేందుకు ప్లాన్ వేస్తోంది. ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ను బలోపేతం చేయడంపైనే ఎక్కువగా భారత్ దృష్టి సారించింది. ప్రధానంగా ఆయుధాలను రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. శత్రువుల గుండెల్లో గుణపాలు దింపిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల డెలివరీకి సంబంధించి రష్యా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్, చైనా ఆయుధాలకు చుక్కలు చూపించిన S-400 వ్యవస్థకు చెందిన 4వ రెజిమెంట్ ఇండియాకు బయలుదేరింది. ఈ ఏడాది ఆఖరులోగా చివరి 5వ రెజిమెంట్కు కూడా భారత్కు అందనుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సుదూర లక్ష్యాలను ఛేదించే గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది. S-400 ఎందుకు భారత్కు కీలకం? దాని చరిత్ర ఏంటి? 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. అప్పటి వరకు అమెరికాతో ఆయుధాల్లో రష్యా పోటీపడింది. కానీ యుద్ధ విమానాల పరిశ్రమ గణనీయంగా క్షీణించింది. ముఖ్యంగా 5th జనరేషన్ యుద్ధ విమాన ప్రాజెక్ట్ MiG-1.42 రద్దయింది. దీంతో రక్షణ అవసరాల కోసం రష్యా సాయుధ దళాలు భూతల ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థలపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. గత 3 దశాబ్దాలుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుద్ధ విమానాలపై పెట్టిన పెట్టుబడి కంటే ఒక్క S-400 వ్యవస్థలపైనే 2 ఎక్కువగా ఖర్చు చేయడం విశేషంగా చెప్పొచ్చు. అంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎంత కీలకమో రష్యా గుర్తించింది. రష్యాకు చెందిన అల్మాజ్ ఆంటే గ్రూప్ S-400 వ్యవస్థను తయారు చేసింది. S-400 ఎయిర్ డిఫెన్స్ కు 1980లోనే రష్యా ప్లాన్ వేసింది. అమెరికాతో కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో పురాతన S-200 యాంటీ మిసైల్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేయాలని రష్యా నిర్ణయించింది. S-400 ట్రయాంఫ్ కార్యక్రమాన్ని 1991లో అధికారికంగా ఆమోదించింది. ట్రయాంఫ్ అంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమం. S-400 వ్యవస్థ గురించి రష్యా 1993లో తొలిసారి ప్రకటించింది. 1999లో తొలిసారి S-400 వ్యవస్థ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసుకుంది. 2004 నాటికి ట్రయాంఫ్ కార్యక్రమం అందుబాటులోకి వచ్చినట్టు వెల్లడైంది. ఫైనల్ గా 2007లో సైన్యానికి S-400 వ్యవస్థను అందించేందుకు రష్యన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే S-400 మిసైల్ వ్యవస్థ ప్రత్యేకత ఏంటి? S-400 అనేది కేవలం ప్రపంచంలోని అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థే కాదు, ఎలాంటి వైమానిక దాడులనైనా ఇది అడ్డుకోగలదు. డ్రోన్లు, యుద్ధ విమానాలు మొదలుకొని క్రూయిజ్, బాలిస్టిక్ మిసైళ్లను కూడా గాల్లో అడ్డుకొని తుక్కు చేయగలదు. S-400 వ్యవస్థ ఏకకాలంలో 80 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. 36 టార్గెట్లను ధ్వంసం చేస్తోంది. సెకన్కు 4.8 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే శత్రువుల ముప్పును కూడా S-400 చిత్తు చేయగలదు. శత్రువుల నుంచి దూసుకొచ్చే మిసైళ్లను 400 కిలోమీటర్ల దూరంలో S-400 అడ్డుకుంటుంది. ఇక 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఏ మిసైల్ వచ్చినా S-400 కూల్చేస్తుంది.
అమెరికా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా పేర్కొంటున్న పేట్రియాట్ క్షిపణులను కూడా S-400 నేలకూలుస్తోంది. ఈ విషయాన్ని యుక్రెయిన్ యుద్ధంలో S-400 నిరూపించింది. రాడార్లకు చిక్కని స్టెల్త్ విమానాలు, క్షిపణులను ఎదుర్కొనేందుకు 1990 దశకం చివరిలో దీనికి ప్రత్యేక రాడార్లు అమర్చారు. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొచ్చే లక్ష్యాలను కూడా గుర్తించేలా S-400లో పలు రాడార్లను అనుసంధానించారు. ఏకంగా 600 కిలోమీటర్ల దూరంలోని శత్రు కదలికలను S-400లోని ప్రధాన సెన్సార్ 91N6 బిగ్ బర్డ్ పసిగట్టగలదు. ఇటీవల S-400 వ్యవస్థలకు నేబో-M మల్టీ బ్యాండ్ 3D రాడార్లను రష్యా అమర్చింది. దీంతో యుద్ధరంగంలో పరిస్థితులపై అవగాహన మరింత మెరుగుపడింది. ఈ వ్యవస్థను తరలింపు, స్పందించే వేగం, రాడార్ కవచం ఈ 3 అంశాల కలయికే S-400ను ఎయిర్ డిఫెన్స్లో తిరుగులేని శక్తిగా మార్చాయి. దీనిలోని వెసులుబాటు ఏంటంటే కొత్త పరికరాలను అమర్చుకోవచ్చు. అంటే ప్రత్యేక సైనిక చర్యల్లో ఎదురయ్యే కొత్త రకం ముప్పులను వేగంగా తిప్పికొట్టగలుగుతుంది. S-400 4th జనరేషన్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. ఇది S-200, S-300 కంటే శక్తివంతమైంది. S-400 కీలక సాంకేతిక పురోగతులను సాధించింది. బహుళ కార్యకలాపాల రాడార్లు, ఆటోమేటెడ్ కమాండ్ సెంటర్లు, 4 రకాల ఇంటర్సెప్టర్ మిసైళ్లు, మొబైల్ లాంచర్లు S-400 వ్యవస్థల్లో ఉంటాయి. 2015లో బ్రిక్స్ సదస్సు సమయంలోనే రష్యా, భారత్ 5 రెజిమెంట్ల S-400 కొనుగోలు ఒప్పందం కుదిరింది. డీల్లో భాగంగా 2018లో $543 కోట్ల S-400 కొనుగోలుకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. S-400 ట్రైంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్లో సుదర్శన చక్రంగా పిలుస్తారు. మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రంలాగే తమ భారత్ను S-400 వ్యవస్థ కాపాడుతుందని దానికి ఆ పేరును భారత్ పెట్టింది. రష్యాలో S-400 వ్యవస్థల ఉత్పత్తి రేటు గణనీయంగా ఉంది. కానీ భారత్కు S-400 మాత్రం సరఫరాల్లో పదే జాప్యం జరుగుతోంది. నిజానికి 2023 నాటికే S-400 5 రెజిమెంట్లను భారత్కు రష్యా అందించాల్సి ఉంది. కానీ యుక్రెయిన్తో యుద్ధం కారణంగా సరఫరా ఆలస్యమైంది. రష్యా సాయుధ దళాలకు అత్యవసరంగా మరిన్ని S-400 వ్యవస్థలు అవసరం ఏర్పడింది. భారత్కు సరఫరా చేయాల్సిన ఆ ఆయుధాలను సొంత అవసరాలకు మాస్కో వినియోగించుకుంది. అందుకే భారత్ ఆర్డర్ చేసిన సిస్టమ్స్ డెలివరీ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా 4వ యూనిట్ను రష్యా ఇప్పటికే పంపించింది. అది మే మధ్యలో భారత్కు చేరుకోనుంది. ఈ రెజిమెంట్ను రాజస్థాన్లో మోహరించాలని భారత్ ప్లాన్ వేసింది. ఇప్పటికే 3 S-400 రెజిమెంట్లు భారత్ వద్ద ఉన్నాయి. 2 రెజిమెంట్లను పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మోహరించగా 3వ రెజిమెంట్ను చైనా సరిహద్దుల్లో తూర్పు సెక్టార్లో ఉంచారు. ఇక 5వ రెజిమెంట్ భారత్కు నవంబర్లో చేరుకునే అవకాశం ఉంది. దీన్ని కూడా చైనా సరిహద్దుల్లోనే మోహరిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఒక్కో రెజిమెంట్లో 2 బెటాలియన్ల S-400 వ్యవస్థలుంటాయి. ఒక్కో బెటాలియన్లో 8 మిసైల్ లాంచర్లతో పాటు అత్యాధునిక రాడార్లు, కమాండ్ సెంటర్లు, రీలోడింగ్ వాహనాలు ఉంటాయి. 4వ రెజిమెంట్ రాకతో భారత రక్షణ దళం వద్ద ఉన్న మొత్తం S-400 బెటాలియన్ల సంఖ్య 8కి చేరింది. అంటే మొత్తం భారత్ వద్ద ఇప్పుడు 64 S-400 వ్యవస్థలున్నాయన్నమాట. మరో చివరి రెజిమెంట్కి వస్తే భారత్లో S-400 వ్యవస్థలు మొత్తం 80 లాంచర్లు ఉంటాయి. అయితే ఆపరేషన్ సింధూర్లో S-400 పాకిస్తాన్ తుక్కురేగొట్టింది. ఒక్క మిసైల్ కూడా రాకుండా అడ్డుకుంది. ప్రధానంగా చైనా హైపర్సోనిక్ మిసైళ్లను కూడా S-400 ధ్వంసం చేసింది. అందుకే ఇప్పుడు మరిన్ని S-400 కొనుగోలుకు భారత్ ప్లాన్ వేసింది. 2026 మార్చిలో ప్రభుత్వం మరో 5 రెజిమెంట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ అదనపు ఆర్డర్లు కూడా పూర్తయితే భారత్ వద్ద మొత్తం 20 బెటాలియన్ల S-400లు అందుబాటులోకి వస్తాయి. దీంతో భారత్పై పాక్, చైనా దాడి చేయాలంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత్ వద్ద ఒక్క S-400 వ్యవస్థలకే కాదు, స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. శత్రువుల బారి నుంచి భారత్ను, దేశంలోని ప్రధాన ప్రాంతాలను రక్షించేందుకు 2035 నాటికి శక్తివంతమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 2025 ఆగస్టు 17న ప్రకటించారు. భారత్ను రక్షించేందుకు సుదర్శన చక్ర మిషన్ను ఏర్పాటు చేస్తామన్నారు. మోదీ అలా ప్రకటించాడో లేదో వెంటనే యాక్షన్ కూడా మొదలుపెట్టాడు. దేశ రక్షణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆగస్టులోనే పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO పరీక్షలను నిర్వహించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏంటి స్వదేశీ ఎయిర్ డిఫెన్స్? ఎక్కడ ప్రయోగించారు? సాధారణంగా భారత్ ఎలాంటి ఆయుధాలను తయారు చేసినా ఒడిషా తీరంలోని చాందీపూర్లో పరీక్షలు నిర్వహిస్తారు. కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా DRDO అక్కడే పరీక్షించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ IADWS గా DRDO తెలిపింది. ఈ ప్రయోగంలో ఓ విశేషం ఉంది. ఒకే వ్యవస్థలో 3 ఆయుధాలు ఉంటాయి. శత్రువుల నుంచి దూసుకొచ్చే ముప్పులను 3 ఆయుధాలు ఏకకాలంలో స్పందించి వేర్వేరు శ్రేణుల్లో భిన్నమైన లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. అసలు ఏంటి IADWS? దానిలో 3 ఆయుధాలు ఎలాంటివి? ఇది సుదర్శన చక్ర మిషన్కు ఎందుకు కీలకం?
భారత్ సరిహద్దుల్లో చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. తూర్పున బంగ్లాదేశ్, ఉత్తరాన డ్రాగన్, పశ్చిమాన పాకిస్తాన్ దేశాలు భారత్ను దెబ్బ కొట్టేందుకు కాచు కూర్చున్నాయి. ఇటీవల కాలంలో భారత్తో చైనా స్నేహానికి ప్రయత్నించినా ఆ దేశాన్ని పూర్తిగా ఢిల్లీ నమ్మదు. ఎందుకంటే గత ఏడాది చైనా విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించి మరుసటి రోజే పాకిస్తాన్లో ప్రత్యక్షమయ్యాడు. అంటే భారత్తో చైనా స్నేహాన్ని కోరుకుంటున్నా ఉగ్రదేశం పాకిస్తాన్ బంధాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆ దేశానికి పెద్ద ఎత్తున ఆయుధాలు, సమాచార వ్యవస్థలను బీజింగ్ అందిస్తోంది. అందుకే సరిహద్దుల్లో ఆ 3 దేశాలకు చెందిన పిట్ట కూడా భారత్లోకి ప్రవేశించకూడదన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం. పాక్, చైనా క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు భారత్ వైపు దూసుకొస్తే సరిహద్దు ఆవలే వాటిని కూల్చేసేలా ప్రధాని మోదీ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ముందు ఎయిర్ డిఫెన్స్ ను మోదీ సర్కార్ బలోపేతం చేస్తోంది. అందులో ఒకటే IADWS. సుదర్శన చక్ర మిషన్ లో IADWS ఓ భాగం కానుంది. అయితే IADWS లో 3 రకాల ఆయుధాలున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే IADWS లోని 3 ఆయుధాలను 3 లేయర్లుగా చెప్పొచ్చు. అందులో టాప్ లో ఉండేది QRSAMS. శత్రువుల నుంచి దూసుకొచ్చే క్షిపణి, యుద్ధ విమానం, డ్రోన్ ఏదైనా ఉపరితలం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో QRSAMS దెబ్బకు ముక్కలు కావడం ఖాయం. QRSAMS అనేవి షార్ట్ రేంజ్ యాంటీ మిసైళ్లు. QRSAMS అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. నిజానికి చాలా దేశాలు తక్కువ ఎత్తులో దూసుకెళ్లే క్షిపణులను ఎక్కువగా తయారు చేస్తాయి. దీనికి కారణం తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులను రాడార్లు గుర్తించలేవు. అంటే ఈ క్షిపణులను అడ్డుకోవడం చాలా కష్టం. వాటిని గుర్తించే లోపే అవి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. ప్రస్తుత అటాకింగ్ డ్రోన్లు కూడా తక్కువ ఎత్తులోనే దూసుకొస్తున్నాయి. అందుకే తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా QRSAMS ను భారత్ దేశీయంగానే అభివృద్ధి చేసింది. ఇక QRSAMS క్షిపణులు అత్యంత వేగంగా దూసుకెళ్తాయి. వాటి పేరులోనే క్విక్ రియాక్షన్ ఉంది. సూపర్ సోనిక్ వేగంతో అంటే గంటకు 1235 కిలోమీటర్ల వేగంతో QRSAM దూసుకెళ్తుంది. గాల్లోనే శత్రువుల డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేస్తుంది. QRSAMS అనేవి మొబైల్ లాంచర్లు. ఉపరితలం నుంచే దీన్ని ప్రయోగిస్తారు. ఈ ఆయుధం ఆటోమేటెడ్ కంట్రోల్ సిస్టంతో ఉంటుంది. ఇందులో 2 రాడార్లుంటాయి. ఇవి వేగంగా దూసుకొచ్చే క్షిపణులను, డ్రోన్లను, యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను 360 డిగ్రీల కోణంలో 100% ఖచ్చితత్వంతో గుర్తిస్తాయి. QRSAM లాంచర్లో మొత్తం 4 బ్యాటరీలుంటాయి. ప్రతి బ్యాటరీలో 6 క్షిపణులుంటాయి. మొత్తం 24 క్షిపణులుంటాయి. క్షణాల్లో శత్రువుల నుంచి దూసుకొచ్చే 24 క్షిపణులను QRSAM బూడిద చేస్తుంది. IADWS లో టాప్ లో QRSAM ఉంటే దీని తర్వాత దిగువన 2వ స్థానంలో విషోరాడ్స్ ఉంటుంది. విషోరాడ్స్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. QRSAM రాడార్లను తప్పించుకుని వచ్చిన వాటిని అడ్డుకునేదే విషోరాడ్స్. ఇది 4వ తరానికి చెందిన ఆయుధ వ్యవస్థ. ప్రస్తుతం విషోరాడ్స్ ను ట్రైపాడ్ పై ప్రయోగించారు. దీన్ని సైనికులు భుజంపై మోసుకెళ్లొచ్చు. ఇది 300 మీటర్ల నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. ఇది సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల అవసరాలను తీర్చగలదని DRDO వెల్లడించింది. ఈ రెండింటికి మించిన శక్తివంతమైన ఆయుధం DEW. దీన్ని షార్ట్లో డ్యూ అంటారు. డ్యూ అంటే డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ గా పిలుస్తారు. ఇది లేజర్ ఆధారిత ఆయుధం. QRSAM విషోరాడ్స్ నుంచి తప్పించుకుని వస్తే డ్యూ పట్టేయగలదు. ఈ లేజర్ ఆయుధాన్ని DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్స్ CHESS తయారు చేసింది. ఇది తక్కువ ఖర్చుతో డ్రోన్లను బూడిద చేస్తుంది. నిజానికి డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల రూపాయల విలువైన క్షిపణులనే ప్రయోగించాల్సి వస్తోంది. శత్రువుల డ్రోన్లను అడ్డుకోవడానికి లేజర్కి మించిన ఆప్షన్ లేదు. దీంతో భారత్ సైతం లేజర్ ఆయుధ టెక్నాలజీని అందిపుచ్చుకుంది. దీన్ని 2025 ఏప్రిల్లో తొలిసారి ప్రయోగించారు. ప్రస్తుతానికి లేజర్ వెపన్ 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను ధ్వంసం చేయగలదు. లేజర్ ఆయుధాలున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ 3 ఆయుధాలను DRDO ఏకకాలంలో పరీక్షించింది. భిన్నమైన దూరాల్లోని వేర్వేరు లక్ష్యాలను IADWS ధ్వంసం చేసింది. కేవలం పరీక్షలతోనే సరిపెట్టకుండా ఈ IADWS వ్యవస్థలను సరిహద్దుల్లో మోహరించేందుకు భారత్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా సరిహద్దుల్లో ఈ త్రిపాత్రాభినయ రక్షణ కవచం ఒక అజేయమైన గోడలా నిలవనుంది. S-400 నుంచి తప్పించుకుని లోపలికొస్తే ఈ స్వదేశీ IADWS వ్యవస్థలు వాటిని భూస్థాపితం చేస్తాయి. అంటే భారత్ ఇప్పుడు ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సొంతం చేసుకుంది. అమెరికా వద్ద ఉన్న నాసామ్స్ లేదంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ కంటే కూడా భారత సుదర్శన చక్ర మిషన్ శక్తివంతమైనది. భారత్ ఇంతటితో ఆగడం లేదు. భవిష్యత్తు యుద్ధాలు అంతరిక్షం నుంచి సైబర్ దాడుల రూపంలో ఉంటాయని మోదీ ప్రభుత్వం గుర్తించింది. మిషన్ శక్తి వంటి యాంటీ శాటిలైట్ క్షిపణులను కూడా సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు రక్షణ పరికరాల కోసం ఇతర దేశాల ముందు చేతులు చాచిన భారత్
ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ప్రపంచానికి ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఫిలిప్పైన్స్కు బ్రహ్మోస్ క్షిపణులు, ఆర్మేనియాకు పినాకర్ రాకెట్ లాంచర్ల ఎగుమతి చేసింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సరిహద్దుల్లో శాంతిని కాపాడటమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రస్థానం 2035 నాటికి భారత్ను ప్రపంచ రక్షణ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం ఖాయం. ఆయుధమే శాంతికి మార్గం అని నమ్ముతూ భారత్ నిర్మిస్తున్న ఈ సుదర్శన చక్రం ఇప్పుడు విశ్వగురువు భారత్కు తిరుగులేని రక్షణ కవచం.